టీఆర్ఎస్ షాడో సర్పంచ్ వాళ్ళు వ్యక్తి, ఆ సర్పంచ్ ఒక బినామీ ఆయన ఇప్పుడు అనూహ్యంగా వచ్చేసి నేను కాంగ్రెస్ అని చెప్పుకుంటూ మొదలు పెట్టుకుంటూ జనంలో తిరుగుతున్నాను. నేను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని బిఎల్ఆర్ మరియు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ బలపరిచిన అభ్యర్థి సునీతా కిరణ్ నాయకుడు నేను మమ్మల్ని సహకరించి గెలిపించాలని కోరుకుంటున్నాను. 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించబడుతుంది. ఆ రోజు కాంగ్రెస్కు బలపరిచిన నేను అభ్యర్థినైన కేడావ సునీతా కిరణ్ నాయక్ని ఉంగరం గుర్తుకు ఓటేసి మీరందరూ ఈ ఓటును ఉపయోగించుకొని గ్రామాభివృద్ధిలో తోడ్పడాలని నేను కోరుకుంటున్నాను. బిఎల్ఆర్ గారు గెలిచినప్పటి నుంచి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పథకాన్ని ప్రతి ఇంటింట నేను చేరుస్తున్నానని మేము మీడియా ముందు పడతలేతండ గ్రామ పంచాయతీ నుంచి నేను అభ్యర్థిని సునీతని. నేను ఈ కాంగ్రెస్ అభ్యర్థిగా నన్ను నిలబెట్టారు శంకర్ నాయక్ గారు మరి బిఎల్ఆర్ గారు ఇద్దరు నన్ను బలపరిచారు. నేను నిలబడ్డాను. నాకు ఉంగరం గుర్తొచ్చింది. అందరూ ఎక్కడున్నా కానీ వచ్చి ఓటేసి ఇక మాకు గెలిపించండి, మెజార్టీతో గెలిపించి మా ఓటు వచ్చి వినియోగించుకొని వెళ్ళండి. మీకు ఏమున్నా ఏ సహకారం ఉన్నా మేము బిఎల్ఆర్ గారికి చెప్పి ఎమ్మెల్సీ గారికి చెప్పి మీకు ఏదన్నా మీకు సాయం చేసి ఏ వచ్చినా ఏ అభివృద్ధికి పనులు వచ్చినా కానీ మీ గ్రామానికి సమకూరుస్తానని మీ అందరికీ మంచి కురుస్తానని అనుకుంటున్నాను. అందరూ మంచిగా మీరు గెలిపించండి, అద్దె మెజార్టీతో గెలిపించండి. ఇది ఒక్కటే మేము చెప్తున్నాము. మీ అందరికీ నమస్కారం. ఎక్కడున్నా కానీ వచ్చి మాకు ఉంగరం గుర్తుకు ఓటేసి మెజార్టీతో మనల్ని గెలిపించండి ఎక్కడున్నా సరే.